ఎన్నికలప్పుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు అన్నీ ప్రజలకు ఎప్పుడు అందజేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చి ఒక్క ఎన్టీఆర్ పింఛన్ పథకం మాత్రమే అమలు చేసి మిగతా 5 పథకాలు మాత్రం ఇంతవరకు అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులుగా తాము ప్రశ్నిస్తే శ్వేతపత్రాల పేరిట సాకుపత్రాలు చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీగా ఉందని, కానీ తాను హామీ ఇచ్చిన పథకాలను అమలు చేస్తామని ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారన్నారు. వెంటనే సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎప్పుడు ఇస్తారో తారీఖు చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సూపర్ 6 పథకాల్లో ప్రస్తుతానికి ఒక్క పథకం మాత్రము, సామాజిక పింఛన్ల పెంపు పథకం మాత్రము అది ఒకటి అమలు చేస్తున్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మిగతా 5 పథకాలు కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదు, స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రధానంగా 5 పథకాలు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేశారు. మేమేమో హామీలు ఇచ్చాం, తీరా ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఏం చేయాలనో అర్థం కాలేదు, అయినప్పటికీ చేస్తాం అని శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేసి ఒక పలాయనవాదం ప్రకటించింది. రాష్ట్రం అప్పుల కుప్పైంది అని అన్నీ తెలిసే సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చారు ప్రజలకు. కానీ ఇప్పుడు తప్పించుకుంటామంటే కుదరదు.